శంకర్ కి ఛాన్స్ ఎవరు ఇవ్వరా? ఇంతకాలం పిలిచి ఆఫర్ ఇచ్చిన హీరోలు ఇప్పుడు శంకర్ అంటే భయపడిపోతున్నారా? రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచిన శంకర్ సినిమాలు ఎలా తీయకూడదో నేర్పుతున్నాడా? రీసెంట్ గా దిల్ రాజు శంకర్ పై చేసిన కమెంట్స్ తో డైరెక్టర్ పరువు పోయిందా? వాట్ ది స్టోరీ? శంకర్ ఈ పేరు ఒకప్పుడు ఓ బ్రాండ్. బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా మూవీస్ ని పరిచయం చేసిన ఘనత శంకర్దే. ఈ డైరెక్టర్ నే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రాజమౌళి బాహుబలిని పాన్ ఇండియా మూవీగా తీశాడు. డెబ్యూ మూవీ జెంటిల్మెన్ నుంచి గేమ్ చేంజర్ వరకు శంకర్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే. కెరియర్ మొదట్లో పాటల్లో విఎఫ్ఎక్స్ మాయాజాలంతో హాలీవుడ్ ని పరిచయం చేశాడు. రోబోతో ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని పెంచాడు శంకర్. ఇలాంటి శంకర్ ప్రెజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ కి సినిమా ఎలా తీయకూడదో చెప్తున్నాడు. శంకర్ హిట్ చూసి 15 ఏళ్లు దాటింది. రోబో తర్వాత సరైన హిట్టే పడలేదు. 3 ఇడియట్స్ రీమేక్ గా తీసిన నాన్ బన్ సోసోగానే ఆడింది. ఆ తర్వాత తీసిన ఐలో విక్రమ్ కి ఓవర్ మేకప్ వేసి భయపెట్టాడు. రోబో స్థాయిలో 2.0 తీయలేకపోయాడు. భారతీయుడు 2ని రొటీన్ గా చూపించడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. భారతీయుడు 2 ఆగిపోవడంతో గేమ్ చేంజర్ స్టార్ట్ చేసిన శంకర్ మధ్యనే ఆపేసి మళ్ళీ భారతీయుడు 2ని పూర్తి చేశాడు. దీంతో గేమ్ చేంజర్ 3 ఏళ్లు సెట్స్ పైనే ఉంది. 2 గంటల 45 నిమిషాలతో రిలీజ్ అయితే 4.5 గంటల సినిమాను తీశాడని నిర్మాత దిల్ రాజు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంత అనుభవం ఉన్న దర్శకుడు ప్లానింగ్ లేకుండా వేస్ట్ ఫుటేజ్ ఎలా తీశాడంటూ విమర్శలు గుప్పమన్నాయి. తెలుగు డెబ్యూ మూవీ గేమ్ చేంజరే లాస్ట్ మూవీ అయింది. మరో తెలుగు హీరో ధైర్యం చేసి శంకర్ దర్శకత్వంలో నటించలేడు. శంకర్ ఒకప్పుడు హిట్స్ తప్ప ఫ్లాప్ తీయలేదు, కానీ ఇప్పుడు ఫ్లాప్స్ తప్ప హిట్ తీయలేకపోతున్నాడు. ఎన్ని ఫ్లాపులు తీసినా గతంలో తీసిన సూపర్ హిట్స్ శంకర్ ని ఆదుకుని ఇంతకాలం ఆఫర్స్ వచ్చేలా చేశాయి. గేమ్ చేంజర్ దెబ్బకి ఆ ఛాన్స్ కూడా చేజారిపోయింది. తెలిసి మరి మెగాఫోన్ ను శంకర్ చేతిలో పెడితే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే. వరుస ఫ్లాపులు చెంప చెల్లుమనిపించిన ఈ 60 డైరెక్టర్లో ఈగో ఏమాత్రం తగ్గలేదు. శంకర్ మీదున్న మెయిన్ రీమార్క్ బడ్జెట్. గేమ్ చేంజర్ లో సాంగ్స్ కి కోట్లు గుమ్మరించాడు. తక్కువలో తీస్తే తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ లో శంకర్ ఉంటాడు. 150 కోట్లతో తీయాల్సిన గేమ్ చేంజర్ ని 300 కోట్లతో ముంచాడు శంకర్. బడ్జెట్ ఎక్కువ కావడం, థియేట్రికల్ రైట్స్ ఎక్కువ రేట్లకి అమ్మడంతో డిస్ట్రిబ్యూటర్స్ మునిగిపోయారు. భారతీయుడు 2 మొదలైందో లేదో బడ్జెట్ కొండలా పెంచేశాడు శంకర్. మున్ముందు ఇంకెన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తాడేమోనని భయపడిపోయిన లైకా సినిమాను ఆపేసింది. ఇంతలో విక్రమ్ హిట్ తో కమల్ కొచ్చిన సరికొత్త క్రేజ్ ని ఉపయోగించుకొని భారతీయుడు 2ని పూర్తి చేశాడు శంకర్. బడ్జెట్ ఎక్కువ కావడంతో పార్ట్ 3 కూడా తీశారు. సెకండ్ పార్ట్ ఢమాల్ అనడంతో థర్డ్ పార్ట్ ఊసేలేదు. సినిమా షూటింగ్ పూర్తయినా శంకర్ పై నమ్మకం లేక రిలీజ్ చేయాలంటే భయపడుతున్నారు మేకర్స్. గేమ్ చేంజర్ కంటే ముందే రణ్వీర్ తో అపరిచితుడు రీమేక్ ప్రకటించినా అది అటకెక్కింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా శంకర్ మైండ్ సెట్ మారలేదు. ఇప్పటికీ నేనే సుప్రీం, నేను చెప్పినట్టు వినాల్సిందే, నేను అడిగినంత ఇవ్వాల్సిందే, నేను తీసిందే సినిమా అన్న ధోరణిలో నుంచి బయటకు రాలేకపోవడంతో శంకర్ తో సినిమా అంటే దండం పెట్టేస్తున్నారు హీరోస్. జైలర్ హిట్ తర్వాత రజనీకాంత్ 2 డిజాస్టర్స్ ఇచ్చాడు. జైలర్ భారీ లాభాలు తీసుకొచ్చినా లాల్ సలాం వెట్టయాన్ వచ్చిన సంగతే తెలీదు. హీరో డౌన్ లో ఉన్న కాంబినేషన్ కూలీకి హైప్ ని తీసుకొచ్చింది. కూలీ తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం బడా నిర్మాతలు పోటీ పడగా ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ఎవరు సొంతం చేసుకున్నారో చూద్దామా? మౌత్ టాక్ ఎంత పవర్ఫుల్లో జైలర్ కొచ్చిన వసూలు చూస్తే అర్థమవుతోంది. తెలుగునే కాదు, మలయాళం, కన్నడలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. తమిళనాడులో జరిగిన పెద్ద ఈవెంట్ తర్వాత అక్కడా ప్రమోట్ చేయలేదు. కేవలం మౌత్ టాక్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది జైలర్. రజనీకాంత్ తెలుగు అనువాదాల్లో రోబో 36 కోట్లు, 2.0 54 కోట్లు రాబట్టగా జైలర్ తెలుగు వర్షన్ తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్లు, వరల్డ్ వైడ్ గా 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. జైలర్ హిట్ తర్వాత లాల్ సలాం, వెట్టయాన్ ఫ్లాప్ అయినా కూలీకి వచ్చిన నష్టమేమీ లేదు. వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న లోకేష్ కనగరాజుకున్న క్రేజ్ భారీ బిజినెస్ తీసుకొచ్చింది. కూలీ థియేట్రికల్ రైట్స్ కి రెక్కలొచ్చాయి. అన్ని భాషల ఓవర్సీస్ రైట్స్ 80 కోట్లకు అమ్ముడై రికార్డు క్రియేట్ చేస్తే తెలుగు రైట్స్ ని 43 కోట్లకు ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నాయి. కూలీ 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఒకరోజు ముందుగా ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ అవుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న కూలీపై నమ్మకంతో ఇన్ని కోట్లు పెట్టారు. టాప్ హీరో సినిమా అయినా ఆ హీరోయినే కావాలి. స్టార్ హీరో మూవీలో అయినా హీరోయిన్ అంటే ముందుగా ఆ అమ్మడి పేరే గుర్తొస్తుంది. క్యూట్ స్మైల్ తో యూత్ ని పడేసి రెమ్యునరేషన్ 2 కోట్లు డిమాండ్ చేస్తున్న ఆ కుర్ర హీరోయిన్ ఎవరు? ప్రేమలు సినిమాలో మమితా బైజు ఫైనల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంకేముంది, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుందని చాలా మంది జోస్యం చెప్పారు. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు. ఆఫర్స్ కాస్త లేట్ అయినా తెలుగు, తమిళ్, మలయాళం అన్న తేడా లేకుండా బిజీ అయిపోయింది. మలయాళంలో హిట్ అయిన ప్రేమలను తెలుగులో అదే
పేరుతో డబ్ చేస్తే ఇక్కడ హిట్ అయింది. మమిత 2017లో మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. 7 ఏళ్లుగా మలయాళానికే పరిమితమైన మమిత ప్రేమలో హిట్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ఈ అమ్మడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్, లవ్లీ స్మైల్ కి యూత్ పడిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మమిత డిగ్రీ పూర్తి చేసింది. 15 సినిమాల్లో నటించిన తర్వాత 16వ సినిమా ప్రేమలు క్రేజ్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది. విజయ్ సినిమా జననాయకంలో నటిస్తూ 1 కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సూర్య హీరోయిన్ గా 2 కోట్లు తీసుకుంటుందని టాక్. అందం, అభినయం కలిసుండడంతో హీరోలు బైజునే కావాలంటున్నారు. ప్రదీప్ రంగనాథ్ కొత్త సినిమా డూడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇది కాకుండా మరొక మలయాళ మూవీ ఓకే చేసిందట. క్రేజ్ ఉన్నప్పుడే వరుస పెట్టి సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతోంది మమిత. అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందా లేదంటే తప్పించారా? ఆల్రెడీ ఈ అమ్మడిపై కొన్ని సీన్స్ కూడా తీసిన తర్వాత శ్రీలీల లేకపోవడం షాక్ ఇస్తోంది. శ్రీలీల ప్లేస్ లో క్రేజీ అండ్ యాంగ్ హీరోయిన్ కూడా తీసేసుకున్నారా? లెనిన్ బ్యూటీ ఆ స్టోరీ ఏంటో చూద్దాం. పూజా హెగ్డే నటించాల్సిన గుంటూరు కారం ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్సులు శ్రీలీల తన్నుకుపోయింది. అయితే శ్రీలీల లలిన్ ఆఫర్ ని భాగ్యశ్రీ బోర్సే కొట్టేసింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తప్పుకుందా లేదంటే బాలీవుడ్ మోజులో లెనిన్ ని లైట్ గా తీసుకుందో తెలియాల్సిందే. ఆ మధ్య ఫేడ్ అవుట్ దాకా వెళ్లిన శ్రీలీల కిసిక్కి సాంగ్ తో ఒక్కసారిగా ఆఫర్స్ ని అందుకుంది. తమిళ్, హిందీలో బిజీగా గడిపేస్తూ అటకెక్కింది అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు కావడంతో ఈ అమ్మడి ఆనందానికి అవధుల్లేవు. డేట్స్ అన్ని పవన్ కి ఇచ్చేసింది. ఈ లెక్కన లెనిన్ డేట్స్ తో క్లాష్ అయిందా లేదంటే బాలీవుడ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందేమో కానీ శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. డెబ్యూ సినిమా మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ ఎఫెక్ట్ భాగ్యశ్రీపై పడలేదు. దుల్కర్ తో జతకడుతున్న కాంతా మూవీ ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో ఈ అమ్మడే హీరోయిన్. ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ పోతినేనితో రొమాన్స్ చేస్తోంది. లేటెస్ట్ గా అఖిల్ మూవీతో కలిపి 4 సినిమాలతో భాగ్యశ్రీ ఫుల్ బిజీ. తెలుగులో డివోషన్ ట్రెండ్ నడుస్తోంది. అలాగని అవుట్ అండ్ అవుట్ భక్తి సినిమాలు తీయడం లేదు. మైథలాజికల్ టచ్ ఇస్తూ కొందరు, భక్తితో మరికొందరు తీస్తున్నారు. జూలై 4న వస్తున్న నితిన్ తమ్ముడు సస్పెన్స్ థ్రిల్లర్ అక్కా తమ్ముడు కథతో వస్తుంది అనుకుంటే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పాట తమ్ముడిని భక్తి కథా చిత్రంగా మార్చేసింది. అదెలాగో మీరే చూడండి. లయ, నితిన్ అక్కా తమ్ముళ్ళుగా నటించిన తమ్ముడు టీజర్ చూసిన తర్వాత కొత్తగా ట్రై చేస్తున్నారు అనిపించింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ తర్వాత చైల్డ్ సెంటిమెంట్ తో దర్శకుడు వేణు శ్రీరామ్ కథ రాసుకున్నాడు అనుకుంటే రీసెంట్ గా వచ్చిన భగలాముఖి సాంగ్ తమ్ముడు ముఖ చిత్రాన్ని మార్చేసింది. కాంతారలో వారాహి సాంగ్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. అజనేష్ లోక్నాథ్ మరొకసారి డివోషనల్ ట్యూన్ తో ఇంప్రెస్ చేశాడు. భగలాముఖి సాంగ్ తమ్ముడిపై అంచనాలను పెంచేసింది. బుజ్జి తల్లి అంటూ సాయి పల్లవి వెనకాల తిరిగిన తండేల్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా మైథలాజికల్ కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. తండేల్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో మరొక ఎక్స్పెరిమెంట్ కు తెరలేపాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీ దండు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డివోషనల్ ఎలిమెంట్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. కథను పురాణాలకు లింక్ చేయడం ట్రెండ్ గా మారింది. శివ అంశతో జన్మించిన అఖండ బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించాడు. అఖండను మించి అఖండ 2 ఉంటుందని బోయిపాటి హామీనిస్తున్నాడు. మైథలాజికల్ టచ్ ఇస్తూ కథలో భక్తి నింపేస్తున్నారు. ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తప్ప మరొక జానర్ టచ్ అయిన మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ తో మైథలాజికల్ థ్రిల్లర్ తీనున్నాడు. తారక్ ఇందులో వార్ ఆఫ్ గాడ్ గా కార్తికేయగా కనిపిస్తాడట. గొప్ప శివభక్తుడు కన్నప్ప కథలో మంచు విష్ణు నటించాడు. కన్నప్ప కథ కృష్ణంరాజ్ కి భక్త కన్నప్పకు మూలమే అయినా ఫిక్షన్ చాలా ఉందంటున్నాడు విష్ణు. ఇందులో డివోషనల్ పాయింట్ ఆడియన్స్ మనసును టచ్ చేస్తుంది అన్న నమ్మకంతో ఉంది కన్నప్ప టీం. మైథలాజికల్ టచ్ ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఇదే తరహాలో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. కల్కి సినిమా అశ్వత్థామ కథతో మొదలవుతుంది. దీపికా పదుకునే గర్భంలో పెరుగుతున్న అవతార పురుషుడు కల్కిని అశ్వత్థామ కాపాడుతూ వస్తాడు. ఇంతలో ప్రభాస్ రోల్ను భారతంలోకి తీసుకెళ్లి కర్ణుడిగా, అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించి కల్కి 2కి సూపర్ హిట్ లీడ్ ఇచ్చాడు దర్శకుడు నాగశ్విన్. ఇదే జోనర్లో వచ్చిన హనుమాన్ అయితే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రుధిరమణి చుట్టూ కథను తిప్పిన ప్రశాంత్ వర్మ హనుమాన్ ఎంట్రీతో ఫస్ట్ పార్ట్ ను ముగించాడు. హనుమంతుడు రాముడికి ఏమని మాటిచ్చాడు అన్న పాయింట్ తో హనుమాన్ 2 పై అంచనాలను పెంచేశాడు. సీక్వెల్లో రిషబ్ శెట్టి హనుమాన్ గా నటిస్తున్నాడు.